నమస్తే, వెల్కమ్ టు ఎన్కరేజ్. ఇంజనీరింగ్ లో ఏ బ్రాంచ్ ఎంచుకోవాలి, ఇంజనీరింగ్ కాలేజ్ ఎన్నుకోవడానికి ఎటువంటి అంశాలను పరిగణించాలి, ఇంజనీరింగ్ విద్యకు ఉన్న అవకాశాలేంటి, ఇంజనీరింగ్ విద్యకు ప్లేస్మెంట్స్ అవకాశాలు ఎలా ఉంటాయి, మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రత్యేకతలేంటి, అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో తొలిసారిగా యూజీసీ గుర్తింపు పొందింది మల్లారెడ్డి యూనివర్సిటీ. అయితే దీనిపై వివరాలు అందించేందుకు విద్యారంగంలో 28 ఏళ్లకు పైగా అనుభవం కలిగి ఉన్న మల్లారెడ్డి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ విఎస్కే రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఒక ఏవి చూద్దాం. Malla Reddy University, the largest educational hub and the first greenfield university in Telangana, is inviting applications for 2022-23 in BTech CSC, Artificial Intelligence and Machine Learning, Data Science, Cybersecurity, AR/VR and many other futuristic domains. BSc Agriculture, Digital Forensic, BBA, MBA and Allied Health Sciences. Admissions open. Call 94971 94971. హలో సార్, నమస్తే. అసలు ఇంజనీరింగ్ లో ఎటువంటి బ్రాంచ్ ఎంచుకోవాల్సి ఉంటుంది, ఏ బ్రాంచ్ ఎంచుకోవాలి అసలు? అంటే ఇంజనీరింగ్లోని బ్రాంచెస్ అంటే చాలా ఉంటున్నాయి. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లోనే ఇప్పుడు చాలా స్పెషలైజేషన్స్ వచ్చాయి. అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ కానీ, డేటా సైన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, ఐఓటీ కానీ, బ్లాక్ చైన్ టెక్నాలజీస్ కానీ, ఏఆర్విఆర్ కానీ, కంప్యూటర్ సైన్స్లోనే చాలా బ్రాంచెస్ వచ్చాయి ఇప్పుడు. అంటే ముందులాగా మనకి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఆటోమొబైల్, ఏరోనాటికల్ చాలా ఉంటాయి. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనకి పర్టికులర్లీ ఫర్ ది ఇంటర్నేషనల్ మార్కెట్లో ఐటీ ఇండస్ట్రీ బాగా ఉంది కాబట్టి ఇండియన్ స్టూడెంట్స్ ఎంతసేపు ఐటీ ఇండస్ట్రీ మీద కానీ, లేకపోతే వెస్టర్న్ కంట్రీస్కి, అమెరికా కానీ, యూకే కానీ, కెనడా కానీ, జర్మనీ కానీ, ఆస్ట్రేలియా కానీ, వీటన్నిటి కంట్రీస్కి వెళ్తూ పాటు మన హైదరాబాద్లో కూడా ఇప్పుడు హైటెక్ సిటీ కానీ, బెంగళూరు కానీ, వీటన్నిటిలోనూ ఐటీ ఇండస్ట్రీ ఎక్కువ ఉంది కాబట్టి ద అప్లికేషన్ డెవలప్మెంట్ అంతా కూడా ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీస్ రిలేటెడ్ ఉంది కాబట్టి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఏఎంఎల్ స్పెషలైజేషన్ కానీ, డేటా సైన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, ఐఓటీ వీటి మీద ఎక్కువ ఫోకస్ ఉందండి ఇప్పుడు పర్టికులర్ ఫర్ ఇంజనీరింగ్ ట్రెండ్ లాస్ట్ 2 years నుంచి. ఎస్ సార్. అలాగే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఎంచుకోవడానికి ముఖ్యంగా పరిగణించాల్సిన అంశాలు ఏమేమి ఉంటాయి? అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్, యూనివర్సిటీస్ చాలా డిఫరెంట్ ఉన్నాయండి. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ అన్ని కూడా అఫిలియేటెడ్ టు మనకి జేఎన్టీయూ కానీ, ఉస్మానియా కానీ అట్లా ఉంటాయి. బట్ ఇన్ అడిషన్ టు దట్ ఇప్పుడు ఏమొచ్చిందంటే యూనివర్సిటీస్ కాన్సెప్ట్ వచ్చింది. యూనివర్సిటీస్ కాన్సెప్ట్ డీమ్డ్ యూనివర్సిటీస్ మన ఇండియాలో చాలా డీమ్డ్ యూనివర్సిటీస్ ఉండేటివి. ప్రైవేట్ యూనివర్సిటీస్ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, లేకపోతే తెలంగాణ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్స్ కానీ బిల్లు పాస్ చేసిన తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీ స్టార్ట్ అయింది. బట్ యూనివర్సిటీస్ అన్ని ఇప్పుడు హైదరాబాద్లో కానీ మనకి మల్లారెడ్డి యూనివర్సిటీ, మా యూనివర్సిటీ ఉంది. 200 acres క్యాంపస్లో ఒక పెద్ద యూనివర్సిటీ స్థాపించాం. అంటే యూనివర్సిటీలో ప్రోగ్రామ్స్ పెట్టాలంటే ఓన్లీ ఇంజనీరింగే కాకుండా ఇప్పుడు అలైడ్ హెల్త్ సైన్సెస్, మాకు అలైడ్ హెల్త్ సైన్సెస్ అని చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అంటే మెడికల్ రిలేటెడ్, అంటే ఇప్పుడు ఎమర్జెన్సీ మెడిసిన్ కానీ, క్లినికల్ రీసెర్చ్ కానీ, లేకపోతే ఫిజియోథెరపీ కోర్సెస్ కానీ, రేడియాలజీ కానీ, కార్డియోవాస్కులర్ టెక్నాలజీ కానీ, ఆప్టోమెట్రీ కానీ, అంటే ఈ ఎమర్జెన్సీ అంటే ఈ మెడికల్ రిలేటెడ్ కోర్సెస్ కూడా బీఎస్సీ ఆనర్స్ డిగ్రీస్ ఆఫర్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఇంజనీరింగ్ కోర్సెస్ కంప్యూటర్ సైన్స్ అండ్ స్పెషలైజేషన్స్లోనే స్టార్ట్ చేసాం. బీఐఎస్ అకాడమీ అనేది, అగ్రికల్చర్ సైన్సెస్, బీఎస్సీ అగ్రికల్చర్ సైన్సెస్ ఉన్నాయి. అంటే బీబీఏ, ఎంబీఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అంటే డిజిటల్ ఫోరెన్సిక్స్ ఉంది. అంటే ఒక యూనివర్సిటీలో కోర్సెస్ కూడా చాలా ఉంటాయి కాబట్టి స్టూడెంట్స్ కూడా ఎక్స్పోజర్ ఉంటుంది. ఇప్పుడు ఎంబీఏ డిగ్రీస్ కానీ, బీబీఏ డిగ్రీస్ కానీ, అదర్ కోర్సెస్ ఉన్నప్పుడు ఇంటిగ్రేట్ అయ్యేదానికి కూడా స్టూడెంట్స్ స్కోప్ ఎక్కువ ఉంటుంది. అంటే సిలబస్ చేంజెస్ తీసుకోవాలన్నా, లేకపోతే ఇండస్ట్రీ కరికులం మ్యాచ్ చేయాలన్నా యూనివర్సిటీస్ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ స్కోప్ దొరుకుతుంది. కాబట్టి స్టూడెంట్స్ అంతా కూడా ఈ మధ్య కాలంలో యూనివర్సిటీస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అంటే వాళ్ళకి ఏమవుతుందంటే యూనివర్సిటీస్కి వచ్చినప్పుడు ఈ ఇండస్ట్రీలో ఏదైతే అవసరం అవుతుందో ఇమీడియట్గా మనం ఇంప్లిమెంట్ చేసేదానికి స్కోప్ దొరుకుతుంది. తర్వాత ఇండస్ట్రీలో ఇంటర్న్షిప్స్ పంపించవచ్చు. ఇప్పుడు అమెరికాలకి ఇంటర్న్షిప్స్ పంపించవచ్చు, అదర్ కంట్రీస్కి ఇంటర్న్షిప్స్ పంపించవచ్చు. అంటే ఇండస్ట్రీలో ఇప్పుడు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ద్వారా మనం సిలబస్ చెప్పించవచ్చు. అట్ ద సేమ్ టైం రేపు ఇండస్ట్రీలో అప్లికేషన్స్ ఏదైనా ఉంటే అది మనం యూనివర్సిటీలో కొలాబరేట్ చేసుకోవచ్చు. అంటే ఇండస్ట్రీలో కావాల్సిన కరికులం మనం ఇక్కడ ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. అంటే యూనివర్సిటీస్లో కొంచెం స్టాండర్డ్స్ ఉన్న యూనివర్సిటీస్లో పిల్లలు, అట్ ద సేమ్ టైం కాలేజ్ కూడా బాగానే ఉన్నాయి. మా గ్రూప్లో మల్లారెడ్డి గ్రూప్లో మాకు 8 కాలేజెస్ ఉన్నాయి. అంటే అన్ని జేఎన్టీయూ అఫిలియేటెడ్ డిగ్రీ జేఎన్టీయూలో ఉన్నాయి. అంటే ఆ కాలేజెస్ కూడా మేము ఎక్కువ స్టాండర్డ్స్తో రన్ చేస్తున్నాం. మాకున్న బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్తో, అంటే లాస్ట్ 25 years మేము ఎక్స్పీరియన్స్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ కానీ, సైన్స్ ఎడ్యుకేషన్ కానీ మేము స్ట్రాంగ్ బేస్ ఉంది కాబట్టి మా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో ఇప్పుడు మల్లారెడ్డి యూనివర్సిటీ స్థాపించిన తర్వాత 200 ఎకరాల్లో సపరేట్గా దానికి బిల్డింగ్స్ పెట్టి 3,000 మందికి హాస్టల్స్, బాయ్స్ కానీ గర్ల్స్ కానీ సపరేట్గా హాస్టల్ ఫెసిలిటీ పెట్టి, తర్వాత సెంటర్ ఆఫ్ ది సిటీ, అంటే ఇప్పుడు
ఇప్పుడు కొంపల్లి దగ్గర ఆల్మోస్ట్ మనకి ఏ సిటీ తీసుకున్నా, మీరు ఎల్బీ నగర్ తీసుకున్నా, ఇప్పుడు బిహెచ్ఎల్ తీసుకున్నా, హైటెక్ సిటీ తీసుకున్నా, సికింద్రాబాద్ తీసుకున్నా, మాదాపూర్ తీసుకున్నా, ఏది తీసుకున్నా, చందానగర్ కానీ ఈ జోన్కి ఏది తీసుకున్నా అఫోర్డబుల్ అంటే యాక్సెస్ కూడా అంటే ఒక 18 to 20 కిలోమీటర్స్ మాకు బస్ ఫెసిలిటీస్ ఉంది కాబట్టి స్టూడెంట్స్ కూడా మార్నింగ్ వచ్చినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో రీచ్ కావచ్చు, ఎంత డిస్టెన్స్ ఉన్నా. ఈవినింగ్ కూడా 1 అవర్ వెళ్ళిపోవచ్చు. అట్ ద సేమ్ టైం హాస్టల్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఉన్న దానివల్ల మాకు కాలేజెస్ ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉంది, కోర్సెస్ కూడా వైడ్ కోర్సెస్ అన్ని ఆఫర్ చేస్తున్నాము. తర్వాత మాకు 200 acres ల్యాండ్ బ్యాంక్ కూడా మాకు బాగుంది. దీనివల్ల ఏమవుతుందంటే మేము బెస్ట్ ఎడ్యుకేషన్ ఇచ్చేదానికి స్కోప్ దొరుకుతుంది మాకు. అంటే ఫ్యాకల్టీ కూడా ఇప్పుడు నియరెస్ట్గా ఉంది కాబట్టి చాలామంది ఇప్పుడు ఐఐటీస్ నుంచి కానీ, ఎన్ఐటీస్ నుంచి కానీ, IIITs నుంచి కానీ అక్కడ చదివిన ఫ్యాకల్టీ అపాయింట్ చేయాలనే వాళ్ళకు కూడా దగ్గర స్కోప్ దొరుకుతుంది. అంటే డిస్టెన్స్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి మా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మేము ఆల్రెడీ ఒక 25 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దీంట్లో ఫ్యాకల్టీ జాయిన్ అయ్యేదానికి కూడా స్కోప్ ఎక్కువ దొరుకుతుంది. అంటే స్టూడెంట్ ఇవాళ రేపు అటానమస్ కాలేజెస్ అని, లేకపోతే బ్రాండెడ్ కాలేజెస్ అని, తర్వాత యూనివర్సిటీస్ అని ఇవన్నీ ఉంది కాబట్టి మెయిన్ పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ ఇప్పుడు ఎంసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. మెయిన్ పేరెంట్ స్టూడెంట్ చూడాల్సింది ఏంటంటే ఫ్యాకల్టీ స్ట్రెంగ్త్ ఎలా ఉంది, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, అంటే కంప్యూటింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయా, తర్వాత హాస్టల్ ఫెసిలిటీ ఉందా, ట్రాన్స్పోర్టేషన్ ఉందా, అంటే ఫ్యాకల్టీ క్వాలిటీ ఎట్లా ఇస్తున్నారు, లాస్ట్ టైం ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళకి ట్రైనింగ్ ఎలా ఇస్తున్నారు, వీళ్ళకి ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఎక్స్పోజర్ ఎలా ఇస్తున్నారు, తర్వాత వీళ్ళకి స్టూడెంట్స్కి ఈజీ యాక్సెస్ అంటే పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ SMS వెళ్ళడం కానీ, వాళ్ళ డిసిప్లిన్ కానీ, లేకపోతే వాళ్ళకి ఆన్లైన్లో మార్క్షీట్ డౌన్లోడ్ చేసుకోవడం కానీ, వాళ్ళ ఫెసిలిటీసు డిజిటల్ క్యాంపస్తో పాటు ఈ కంప్యూటర్ ఫెసిలిటీస్తో పాటు ఫ్యాకల్టీ క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు హాస్టల్స్తో పాటు ఒక డిసిప్లిన్గా పెడతారనే ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి గ్రూప్కి స్టూడెంట్స్ కూడా పేరెంట్స్ కూడా చూస్ చేసుకోవడానికి ఒక అవకాశం ఎక్కువ ఉంటుంది ఇట్లాంటివి కాలేజెస్లో కానీ, ఇట్లా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ. అసలు ఇంజనీరింగ్ విద్యకు ఉన్నటువంటి అవకాశాలు ఏంటి సార్? ఇంజనీరింగ్ అంటే ఇప్పుడు ఇది మంచి క్వశ్చన్ అండి. ఇంజనీరింగ్ మనము ఏమనుకుంటున్నామంటే చాలామంది ఇంటర్నేషనల్గా ఆలోచిస్తున్నప్పుడు ఇంజనీరింగ్ ఉంది కదా, ఇప్పుడు దీనికి చాలామంది అవుట్పుట్ వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఇండియాలో ఆల్మోస్ట్ 10 లక్షల స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు, అంటే వేరియస్ ఇంజనీరింగ్ కోర్సెస్ అనుకోండి. ఈ 10 lakhs స్టూడెంట్స్ బయట వస్తున్నప్పుడు ఎవ్రీ ఇయర్ అప్రాక్సిమేట్గా ఈ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ నుంచి వీళ్ళకి జాబ్స్ ఎలా, ఆపర్చునిటీస్ ఎలా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో గ్లోబల్లో మనకు అక్రాస్ ద వరల్డ్లో ప్రపంచంలో చూస్తే జాబ్స్ అన్నీ కూడా ఇంజనీరింగ్కి ఎక్కువ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎక్కడ పోవాలన్నా ఇండియన్ స్టూడెంట్సే వెళ్తారు. ఇప్పుడు ప్రపంచంలో నెంబర్ ఆఫ్ మనకి పబ్లిక్ ఎక్కువ ఉండొచ్చు, కానీ మనకి ఎక్కువ చదువుతున్న వాళ్ళు ఇంజనీరింగ్ మీద ఫోకస్ చేసేవాళ్ళు ఇండియా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ, నెక్స్ట్ చైనా ఉండొచ్చు ఇంతో. బట్ ఇంజనీరింగ్ మన భారత్ అనేది, మన కంట్రీ ఇండియా కంట్రీ అనేది ఎక్కువ మనకు ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ మీద ఉన్నాం కాబట్టి అదర్ కంట్రీస్ కూడా పోయే స్తోమత ప్లస్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఉంది కాబట్టి ఐటీ ఇండస్ట్రీసే ఎక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఇంజనీరింగ్లో స్కోప్ అనేది ఇంక 100 సంవత్సరాలు 200 సంవత్సరాల వరకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే మెకానికల్ ఇండస్ట్రీకి పోవాలన్నా, లేకపోతే ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ పోయినా, ఐటీ పోయినా ఏదో ప్రోగ్రామింగే కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే స్టూడెంట్స్ అంతా ఇక్కడే జనరేట్ అవుతారు. మనకి ఇండియాలోనే ఎక్కువ జనరేషన్ వస్తుంది కాబట్టి ఆ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ మీద వీళ్ళు అదర్ కంట్రీస్లో జాబ్ చేయొచ్చు, అదర్ కంట్రీస్ పోయి హైయర్ ఎడ్యుకేషన్ చేయొచ్చు. ఇండియాలోనే హైటెక్ సిటీ బెంగళూరు అని చెప్పాను కదా, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా ఎక్కువ ఫోకస్ చేస్తుంది ఐటీ ఇండస్ట్రీ మీద. కాబట్టి ఐటీ ఇండస్ట్రీస్ ఇక్కడ జాబ్ చేయొచ్చు, స్కోప్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ మీద ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి కంపేరిటివ్లీ ఎనీ అదర్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్. అసలు ఎటువంటి ప్లేస్మెంట్ అవకాశాలు ఉంటాయి సార్? ప్లేస్మెంట్స్, ఇప్పుడు ప్లేస్మెంట్స్ అండి, మనకు ప్లేస్మెంట్స్ రావాలంటే 3 పారామీటర్స్. మనము 4 years నుంచి స్టూడెంట్స్ని ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళని ఎడ్యుకేషన్ బాగా ఇవ్వాలి, అంటే వాళ్ళకి అకాడమిక్గా మనం బాగా చదువు చెప్పాలి. వాళ్ళకి ఇప్పుడు యూజీసీలో 10 point స్కేల్ అంటారు, అంటే గ్రేడింగ్ అది. అంటే ఈ 10 point స్కేల్కి 8.5 అంటే 8 to 8.5 కానీ స్కోప్ వస్తే ఆ CGPA అది అకాడమిక్ స్ట్రాంగ్ అంటాడు స్టూడెంట్. మనం అకాడమిక్గా కూడా ఫ్యాకల్టీని స్ట్రెంగ్తన్ చేసుకుంటూ ఫ్యాకల్టీని పెట్టి 4 years కాబట్టి 8 semesters అకాడమిక్గా వాళ్ళని డిసిప్లిన్గా మనము ఒక ల్యాబ్లో కానీ లేకపోతే క్లాస్ వర్క్లో కానీ వాళ్ళని టీచ్ చేస్తూ ఒక మంచి పర్సెంటేజ్ తెప్పించాలి. అదనేది అన్ని కాయల్లో చేస్తున్నారు ఇటు. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళ స్కిల్స్, అంటే ఇప్పుడు జాబ్ కావాలంటే 4th year 1st semesterలోనే చాలా కంపెనీస్ వస్తాయి. మనకి ఈ 3 yearsలో వాళ్ళకి జాబ్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ అంటే వాళ్ళకి లాంగ్వేజ్ కమ్యూనికేషన్ కానీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీతో మాకు టైఅప్ ఉంది, మలాడ్ యూనివర్సిటీకి కానీ కాలేజెస్కి కానీ, ఆ విధంగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో టైఅప్ ఉంది. కోర్సెరా సర్టిఫికేషన్స్ ఉన్నాయి మాకు. అంటే ఈ సర్టిఫికేషన్స్, ఈ లాంగ్వేజ్ అంటే ఇండస్ట్రీ సర్టిఫికేషన్ అంటే మైక్రోసాఫ్ట్ కానీ, లేకపోతే యాపిల్ కానీ, లేకపోతే ఇప్పుడు AML సర్టిఫికేషన్ కానీ, డేటా సైన్స్ సర్టిఫికేషన్ కానీ, సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేషన్ కానీ, జావా కానీ, పైథాన్ కానీ ఈ ట్రైనింగ్ ఇచ్చుకుంటూ ఈ స్కిల్స్ని డెవలప్ చేసి ఇండస్ట్రీ రెడీ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటూ ఈ విధంగా సర్టిఫికేషన్ చేయించాలి స్టూడెంట్స్తో, ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్స్. ఇదేమో టెక్నాలజీ స్కిల్స్ అంటాం మనం, ఈ అకాడమిక్ కాకుండా.
థర్డ్ పాయింట్ ఏంటంటే లాంగ్వేజ్, అంటే స్టూడెంట్ వాళ్ళకి బెటర్ కమ్యూనికేషన్, అంటే ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్పిస్తూ హౌ టు కమ్యూనికేట్ ప్రాపర్లీ, అంటే ఒక ఎదుటివాడికి అర్థమయ్యేట్టుగా మనం ఎలా చెప్పాలి ఇంగ్లీష్లో ఒక ప్రాజెక్ట్ గురించి కానీ లేకపోతే ఆ అప్లికేషన్ గురించి కానీ, అంటే చెప్పేదానికి ఇంగ్లీష్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇవ్వాలి. అంటే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఒక ఛానల్లో మనం ట్రైనింగ్ ఇవ్వాలి 2 years 3 years వరకు. ఆ టెక్నాలజీ స్కిల్స్ ట్రైనింగ్ ఇవ్వాలి. థర్డ్ పారామీటర్ మనకు అకాడమిక్స్ ఎలాగ ఉంటాయి. ఈ 3 పారామీటర్స్ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్ నుంచి స్టార్ట్ చేయాలి. మేము మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ మల్లారెడ్డి యూనివర్సిటీ కానీ మా ఎయిమ్ ఏంటంటే ఈ ఎడ్యుకేషన్తో పాటు నేను ఏదైతే స్కిల్స్ చెప్తున్నానో ఇప్పుడు లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇంగ్లీష్ కానీ ఇట్లాంటిది ప్లస్ టెక్నాలజీ స్కిల్స్ సర్టిఫికేషన్స్ కానీ ఇవన్నీ కూడా ప్యారలల్గా ఫస్ట్ సెమిస్టర్ నుంచి 4th సెమిస్టర్ 5th సెమిస్టర్ వరకు కంప్లీట్ చేయాలి. చాలామంది మనకు 6th సెమిస్టర్లో స్టార్ట్ చేస్తారు, అప్పుడు అంత అడ్వైజ్ కాదు అది. ఫస్ట్ సెమిస్టర్ నుంచి స్టూడెంట్ ఏమొస్తుంది ఫస్ట్ సెమిస్టర్ జాయినింగ్ అవుతాను అనుకోకూడదు. ఫస్ట్ సెమిస్టర్ నుంచి ఈ స్కిల్స్ అనేది ఈ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ కానీ ఈ టెక్నాలజీ స్కిల్స్ కానీ ప్యారలల్గా మన సబ్జెక్టులతో పాటు అది కూడా స్కిల్స్ మనం 5 సెమిస్టర్లు ఇచ్చిన తర్వాత 2.5 సంవత్సరం ఇచ్చిన తర్వాత 6th సెమిస్టర్లో అంటే 3rd year 2nd సెమిస్టర్లో ప్లేస్మెంట్ కావాల్సిన ఇంకొంచెం ఎక్స్ట్రా నాలెడ్జ్ కాబట్టి అక్కడ ఒక 100-200 hours ట్రైనింగ్ ఇవ్వాలి. అంటే 6 సెమిస్టర్స్ కంప్లీట్ చేసేసేయాలి ట్రైనింగ్ మొత్తం అకాడమిక్స్తో పాటు. 7th సెమిస్టర్లో అంటే ఫైనల్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో కంపెనీస్ ఇప్పుడు ఆల్మోస్ట్ మాకు 30-40 కంపెనీస్ మేజర్ కంపెనీస్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ కంపెనీస్. ఇప్పుడు ఏది తీసుకుని మీరు యాక్సెంచర్ తీసుకోండి, లేకపోతే క్యాప్జెమినీ తీసుకోండి, టెక్ మహీంద్రా తీసుకోండి, లేకపోతే ఎన్టీటీ తీసుకోండి, డెలాయిట్ తీసుకోండి, డిఎస్సి టెక్నాలజీస్ తీసుకోండి, ఐబిఎం తీసుకోండి, ఎంఫసిస్ తీసుకోండి, చాలా కంపెనీస్ ఉన్నాయి. ఈ కంపెనీస్ అన్ని కాగ్నిజెంట్ కానీ ఈ కంపెనీస్ అన్నీ కూడా ఇప్పుడు ఓపెన్ మార్కెట్, అంటే స్టూడెంట్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఆ స్కిల్స్ ఆన్లైన్లో స్కిల్ టెస్ట్ పెట్టిన తర్వాత ఇంటర్వ్యూ స్కిల్స్ అయిపోయిన జాబ్ వస్తుంది. ఈ జాబ్ రావాలనే కన్నా కూడా మీరు అడిగిన దానికి ప్లేస్మెంట్స్ అనేది 100% రావాలి. ప్లేస్మెంట్స్ వస్తాయి, కంపెనీస్ ఉన్నాయి మా గ్రూప్లో, మేము ఆల్రెడీ ఎక్స్ట్రాడనరీలో ఉన్నాం. దానికన్నా కూడా నేను చెప్పబోయేది ఏమంటే ఈ 6 సెమిస్టర్స్ మనం కానీ ట్రైనింగ్ ఇవ్వగలిగితే అకాడమిక్స్తో పాటు ఈ సాఫ్ట్ స్కిల్స్తో పాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్తో పాటు ఈ టెక్నాలజీ స్కిల్స్ కానీ ఇవ్వగలిగితే స్టూడెంట్ ప్లేస్మెంట్ ఎలాగో వస్తుంది, ఎంఎస్ ఎడ్యుకేషన్ కూడా పంపించగలుగుతాము, అక్కడ పోయిన జాబ్ వస్తుంది. అంటే మేము ఇండస్ట్రీలో 40 సంవత్సరాలు అతను ఉండాలంటే రేపు జాబ్ చేయాలంటే అతనికి ఏం అవసరమో అది ట్రైనింగ్ ఇస్తున్నాం మేము. ఈ ప్లేస్మెంట్కి ఒకదానికి ఇవ్వట్ల. ప్లేస్మెంట్ అనేది ఇస్తే అది జస్ట్ ప్లేస్మెంట్ వస్తుంది మళ్ళీ సస్టైన్ కాలేడు, అది కాదు ఇంపార్టెంట్. మనం ఏది ఇవ్వాలి, ఈ 40 years రేపు ఇండస్ట్రీలో జాబ్ చేయాలంటే అమెరికాలో కానీ లేకపోతే ఐటీ ఇండస్ట్రీలో కానీ అతనికి రిక్వైర్మెంట్ ఆఫ్ ది స్కిల్స్ అంటే ఏం కావాల్సి వస్తుంది, టెక్నాలజీ స్కిల్స్ కావాలి, అట్ ద సేమ్ టైం సాఫ్ట్ స్కిల్స్ కావాలి, లాంగ్వేజ్ కమ్యూనికేషన్ కావాలి. ఆ స్కిల్స్ మనం ఇక్కడ 6 సెమిస్టర్లో కంప్లీట్ చేయగలగాలి అకాడమిక్స్తో పాటు. అప్పుడే కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ వస్తాయి. మా సీక్రెటే అది. ఇవాళ మేము సక్సెస్ అవుతున్నామంటే మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ మల్లారెడ్డి యూనివర్సిటీ కానీ మా సక్సెస్ 3 పారామీటర్స్, 3 roads, 3 channels మావి. ఒకటి అకాడమిక్స్, సాఫ్ట్ స్కిల్స్, లాంగ్వేజ్ కమ్యూనికేషన్, టెక్నాలజీ స్కిల్. ఈ త్రీ డైరెక్షన్స్ మేము ఫస్ట్ డే నుంచి ఓరియంటేషన్ ప్రోగ్రామ్, మేము నమ్మండి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ నుంచి స్టార్ట్ చేస్తాం. అది ఫస్ట్ డే ఓరియంటేషన్, అక్కడి నుంచి 3 డైరెక్షన్ చెప్పి 6 సెమిస్టర్స్ మా దగ్గర ట్రైనింగ్స్ అన్నీ అయిపోతాయి, ప్లేస్మెంట్స్ రెడీ ఉంటాయి. ప్లేస్మెంట్స్ ఆల్మోస్ట్ 7 కంపెనీస్ 8 ఆఫర్స్ ఒకరోడికి. కానీ ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది స్టూడెంట్స్ ఆఫర్ లెటర్స్ తీసుకున్నా కానీ రేపు మళ్ళీ అమెరికా వెళ్తారు ఎంఎస్ ప్రోగ్రామ్కి, కెనడా వెళ్తారు, ఆస్ట్రేలియా వెళ్తారు, ఇప్పుడు న్యూజిలాండ్ వెళ్తారు, జర్మనీ వెళ్తారు. అంటే వీటన్నిటికి కావాల్సిన స్కిల్స్ మేము ఇవ్వగలుగుతున్నాం. వన్ మోర్ పాయింట్ అండి, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కౌన్సిలింగ్లో కూడా ఉంది, ఇప్పుడు కౌన్సిలింగ్ జరుగుతుంది. ఈ స్కిల్స్తో పాటు ఫారిన్ లాంగ్వేజ్ కూడా ఒకటి ఇవ్వాలి మనం. ఇప్పుడు ఇవాళ రేపట్లో ఫ్రెంచ్ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. ఆఫ్టర్ ఇంగ్లీష్ ఇంత ప్రపంచంలో ఇంగ్లీష్ మాట్లాడే తర్వాత ఫ్రెంచే ఉంది, తర్వాత జర్మనీ. ఈ ఫ్రెంచ్ జర్మన్ లాంగ్వేజెస్ కూడా మేము ట్రైనింగ్ ఇస్తున్నాం యూనివర్సిటీలో. అంటే అది కూడా ఒక లాంగ్వేజ్ కావాలి. రేపు వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు చాలా మటుకు అక్కడ ఫ్రెంచ్లోనే ఉంటుంది, ఈవెన్ ప్రోగ్రామ్స్ కూడా ఫ్రెంచ్లోనే రాస్తారు కొన్ని కంపెనీస్. అందుకబట్టి లోకల్ లాంగ్వేజ్ ఫ్రెంచ్ అనేది కూడా మాకు పారామీటర్ ఇక్కడ యూనివర్సిటీలో. ఇవన్నీ మాకు ఇచ్చేదానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళని తీసుకొచ్చి కానీ ఈ ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఇవన్నీ ఇచ్చిన దానివల్ల స్టూడెంట్ కూడా ఇవాళ నా అడ్వైజ్ ఆల్ ద పేరెంట్స్కి ఏంటంటే ఈ 3 డైరెక్షన్స్లో ఏ ఇన్స్టిట్యూట్స్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి, మనకి ఏ ఇన్స్టిట్యూట్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎవరికి బ్యాక్గ్రౌండ్ ఉంది ఎడ్యుకేషన్ ఫీల్డ్లో 30-40 years ఒక బ్యాక్గ్రౌండ్ ఇచ్చినారు, ఎవరు ఆల్రెడీ ప్రూఫ్ ఉంది మాది. దీనివల్ల మాకు ఇవాళ అడ్మిషన్స్ కానీ దీన్ని కానీ లేకపోతే ఎంసెట్ ద్వారా వచ్చేటివి కానీ మా ర్యాంకర్స్ అన్నీ కూడా మా కాలేజెస్కే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఎడ్యుకేషన్ అలా ఇస్తున్నాం, అది బెస్ట్ అఫోర్డబిలిటీ. మా ఎడ్యుకేషన్ కూడా వెరీ నియర్ టు ద యూనివర్సిటీస్ కానీ కాలేజెస్ కానీ ఉన్నాయి కాబట్టి ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా మేము చాలా స్కోప్ ఉంది కాబట్టి మేము బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతున్నాం. అలాగే సార్, ఇప్పుడు ఇండియాలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అంటున్నారు, దాని గురించి చెప్పండి అసలు.
ద న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అంటే ఇప్పుడు 2020 అండి. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అంటే లాస్ట్ 1 year నుంచి అన్ని యూనివర్సిటీస్లో కంట్రీలో అంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత తెలంగాణలో కానీ అన్ని స్టేట్స్లో కానీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పెట్టారు. ఆ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కూడా ఇప్పుడు స్టార్ట్ చేసిన దానివల్ల మేము చాలా ఫోర్ ఫ్రంట్లో ఉంటాం. అంటే మల్లారెడ్డి యూనివర్సిటీ, మా యూనివర్సిటీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఒక 8 semesters ఇంజనీరింగ్ చదవాలని ఆల్రెడీ హెల్త్ సైన్సెస్ కానీ మాకన్నీ 4 year డిగ్రీలు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఏం చెప్తుందంటే డిగ్రీస్ అన్ని అండర్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్ మొత్తం 4 సంవత్సరాలు ఎడ్యుకేషన్ చేయండి అని చెప్పింది. అంటే 3 సంవత్సరాల కోర్సెస్ ఉండవు ఇక ఒక 1 or 2 yearsలో. అంటే మా కోర్సులన్నీ కూడా 4 year కోర్సులు. అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీని మ్యాచ్ చేసాం ఆల్రెడీ మనం మల్లారెడ్డి యూనివర్సిటీలో. సెకండ్ పారామీటర్ ఏంటంటే ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఉన్నప్పుడు స్టూడెంట్కి ఛాయిస్ ఎక్కువ దొరుకుతుంది. ఛాయిస్ అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ చదవాలంటే మా దగ్గర ఇప్పుడు వాళ్ళ స్టూడెంట్స్ 43-44 సబ్జెక్ట్స్ చదవాలి. అంటే ఫస్ట్ సెమిస్టర్ నుంచి 8th semester వరకు ఎక్కడైనా ఇండియాలో అప్రాక్సిమేట్గా ఈ 43-44 సబ్జెక్టులు చదువుతున్నప్పుడు స్టూడెంట్స్కి మేము 100 సబ్జెక్టులు ఇస్తాం. ఒక 20 ఏమో కంపల్సరీ చదువుతాడు, ఇంక 23 అన్నాను కదా ఇంజనీరింగ్ అంటే 43-44 అని. అంటే ఒక 20 కంపల్సరీ చదివి ఇంకో 23 సబ్జెక్టులు ఒక 80 సబ్జెక్టులు ఇచ్చిన తర్వాత 80లో 23 చూస్ చేసుకుంటాడు స్టూడెంట్. అంటే ఇక్కడ ఛాయిస్ దొరుకుతుంది ఎక్కువ. అంటే స్టూడెంట్ ఇంట్రెస్ట్ అనేది స్టూడెంట్ వరల్డ్లో అతనికి ఏం అవసరము, తర్వాత స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఏంది, రేపు అతను ఏ ఫీల్డ్ వెళ్ళాలనుకుంటున్నాడు అనే ఉద్దేశంతో ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో అతనికి ఏమైందంటే ఒక 23 సబ్జెక్ట్స్ కోసం 80 సబ్జెక్ట్స్ ఇస్తాడు. అంటే ఆ ఛాయిస్ దొరుకుతుంది. అది కూడా మేము మల్లారెడ్డి యూనివర్సిటీలో ఇంట్రడ్యూస్ చేసేస్తాం ఆల్రెడీ. థర్డ్ పారామీటర్ ఏంటంటే స్టూడెంట్ ఇప్పుడు 2 years ఇక్కడ చదవచ్చు, ఒక సెమిస్టర్ అమెరికాలో చదవచ్చు, ఒక సెమిస్టర్ జర్మనీలో చదవచ్చు. అక్కడి నుంచి క్రెడిట్స్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతాయి. అంటే మేము సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఎవరికైతే స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎవరికైతే అకాడమిక్గా స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళని ఏం చేస్తున్నామంటే అమెరికాకి కానీ, జర్మనీకి కానీ, ఆస్ట్రేలియాకి కానీ, మలేషియాకి కానీ డిఫరెంట్ కంట్రీస్కి పంపిస్తున్నాం. అంటే వాళ్ళు అక్కడ 6 months చదివి అక్కడ చదివింది కంటెంట్ ఆ క్రెడిట్స్ మేము ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకొని డిగ్రీ మేము ఇక్కడ అవార్డ్ చేయొచ్చు. అంటే 6 months చదవచ్చు, 1 year కూడా చేసేవచ్చు స్టూడెంట్ అక్కడ. అంటే మళ్ళీ అంటే 2 years ఇక్కడ చదివి 1 year అక్కడ చదివి మళ్ళీ ఇక్కడ బ్యాక్ వచ్చి 4th year కంప్లీట్ చేయొచ్చు. అంటే దీన్ని స్టూడెంట్స్ ఎక్కడ తర్వాత ఒక 3-4 కోర్సులు ఆన్లైన్ చేసుకోవచ్చు. అంటే ఒక సపోజ్ రేపు అతనికి MIT యూనివర్సిటీ కానీ, పర్డ్యూ యూనివర్సిటీ కానీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ కానీ, హార్వర్డ్ యూనివర్సిటీ కానీ, రేపు ఇల్లినాయిస్ యూనివర్సిటీ కానీ, ఇవన్నీ కూడా అమెరికాలో కానీ, జర్మనీలో కానీ, సింగపూర్లో కానీ యూనివర్సిటీస్లో కొన్ని కోర్సులు బాగున్నాయనుకోండి, స్టూడెంట్ అక్కడి నుంచి రిజిస్టర్ ఇక్కడ చేసుకొని ఆన్లైన్లో అతను 3-4 కోర్సులు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకొని ఇక్కడ ఏవైతే 4 సబ్జెక్ట్స్ ఉన్నాయో అతను స్కిప్ చేసేసి అక్కడ 4-5 సబ్జెక్ట్స్ తీసుకొని అక్కడ మార్క్షీట్ డౌన్లోడ్ చేసుకొని ఆ మార్క్షీట్ మాకిస్తే ఇక్కడ డిగ్రీ అవార్డ్ చేసుకోవచ్చు. అంటే ఒక 4-5 సబ్జెక్టులు అతను ఏ యూనివర్సిటీస్లో అయినా కానీ తీసుకురావచ్చు. ఒక 6 సబ్జెక్ట్ వరకు వెళ్ళొచ్చు. అతను ఏ యూనివర్సిటీలో చదువుకొని ఈవెన్ ఆన్లైన్లో కూడా పర్మిటెడ్ అవి. అక్కడి నుంచి చదివి అతను నాలెడ్జ్ ఉన్న దానివల్ల తీసుకురావచ్చు. అది కూడా మేము ఇంప్లిమెంట్ చేసాం. ఫిజికల్గా స్టూడెంట్ అక్కడికి వెళ్ళిపోవచ్చు, కావాలంటే అక్కడికి వెళ్ళిపోయి చదువుకొని మళ్ళీ రావచ్చు. అంటే ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఈ పారామీటర్స్ అన్నీ అంటే 4 ఏళ్ళు డిగ్రీ చేయడం కానీ, స్టూడెంట్స్ అమెరికాకు అదర్ కంట్రీస్కి ఒక సెమిస్టర్ కానీ 1 year పంపించి మళ్ళీ మా దగ్గర చదివించడం కానీ, అట్ ద సేమ్ టైం స్టూడెంట్ ఆన్లైన్లో కొన్ని కోర్సులు చేసుకోవడం కానీ, లేకపోతే ఇండియాలో IITsలో కొన్ని కోర్సులు చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వల్ల అన్నీ కూడా మేము మల్లారెడ్డి యూనివర్సిటీ చేసాం. బట్ అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీ ఉంది. ఇప్పుడు ఇండస్ట్రీతో కొలాబరేషన్స్ మాకు చాలా యూనివర్సిటీస్ కానీ, ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ కానీ, ఇండస్ట్రీస్ కానీ కొలాబరేషన్స్ ఉంటాయి. అంటే వాళ్ళకి ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే వాళ్ళ సిలబస్సే మేము మనకి పెట్టచ్చు యూనివర్సిటీలో ఇమీడియట్గా. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్సెంచర్ కంపెనీ ఉంది, డెలైట్ కంపెనీ ఉంది, లేకపోతే గూగుల్ ఉంది, యాపిల్ ఉంది, మైక్రోసాఫ్ట్ ఉంది. ఇన్ కేస్ అక్కడ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని లేటెస్ట్ టెక్నాలజీస్ని ఆ సిలబస్ ఇక్కడే పెట్టేయచ్చు డైరెక్ట్గా. అంటే ఆ ఇండస్ట్రీలో ఆ కంపెనీస్లో ఇప్పుడు ఏమైతే ఉందో లేటెస్ట్ అండ్ జాబ్ మార్కెట్కి అవసరము ఆ సిలబస్ ఇమీడియట్గా మనం పెట్టేయచ్చు ఇక్కడ. అది వాళ్ళ సిలబస్ని మేము ఇక్కడ కవర్ చేయొచ్చు. అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో పారామీటర్స్ చాలా ఉన్నాయండి. ఇవన్నీ కూడా మేజర్ పారామీటర్స్ నేను చెప్పి. అంటే సపోజ్ 3 years అయిపోయింది స్టూడెంట్కి, నీ 4th year ఇంట్రెస్ట్ లేదు, అతను డ్రాప్ అయిపోవచ్చు. అంటే 3 years అనేది డిగ్రీ రేపు అతనికి డిప్లొమా సర్టిఫికేట్ లాగా ఇస్తారు. అట్ ద సేమ్ టైం స్టూడెంట్ ఉంది, అతను 3.5 yearలోనే డిగ్రీ కంప్లీట్ చేసుకుంటాను, 4th year నేను ఇంటర్న్షిప్కి వెళ్ళిపోతాను, లేకపోతే 3 years కంప్లీట్ చేసుకోవచ్చు. అది కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మల్లారెడ్డి యూనివర్సిటీలో. 4 సంవత్సరాల డిగ్రీని 3 సంవత్సరాల్లోనే కంప్లీట్ చేసి అతని కోర్సు 40 కోర్సులు అన్నాను కదా నేను ఇంతకుముందు, ఆ 40 కోర్సులు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి లాస్ట్ 1 year ఇండస్ట్రీలో పోయి జాబ్ చేసుకోవచ్చు ఆయన. అంటే ఒక ఇంటర్న్షిప్ లాగా
అంటే డిగ్రీ ఏమో 4th ఇయర్ తర్వాత ఇస్తాము, అంటే 3 years తర్వాత ఇవ్వలేము, 4th ఇయర్ తర్వాత ఇస్తాం. కాకపోతే 1 year అతను ఉండనే అవసరం లేదు ఇక్కడ, ఎందుకంటే 3 సంవత్సరాల్లోనే అతను కావాల్సిన 43 సబ్జెక్ట్ చదివేశాడు ఇక్కడ. కాబట్టి అతను మేము ఇండస్ట్రీకి పంపించేస్తాం. రేపు అదర్ కంట్రీ కూడా వెళ్ళిపోవచ్చు, ఆయన అక్కడ ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు, 1 year అక్కడే ఉండిపోవచ్చు. వచ్చి 4th ఇయర్ వచ్చిన తర్వాత ఆ ఇంటర్న్షిప్ ఏదైనా ఉంటే మాకు సబ్మిట్ చేసి, ఆ థీసిస్ లాగా సబ్మిట్ చేసి అతనికి మేము డిగ్రీ ఇవ్వచ్చు. తర్వాత ప్రాజెక్ట్ అంటాం, ఫైనల్ ఇయర్లో ప్రాజెక్ట్ అంటున్నారు. కానీ ఫస్ట్ టైం అండి ఇండియాలో మల్లారెడ్డి యూనివర్సిటీలో, మా యూనివర్సిటీలో మేము ఇంట్రడ్యూస్ చేసింది ఫస్ట్ టైం కాన్సెప్ట్ అది. ప్రాజెక్ట్ అనేది ఫైనల్ ఇయర్లో చేస్తారు మామూలుగా. మేము ఆ కాన్సెప్ట్ తీసేస్తాం మల్లారెడ్డి యూనివర్సిటీలో. ఫస్ట్ సెమిస్టర్ నుంచి 8th సెమిస్టర్ వరకు దాన్ని మేము అప్లికేషన్ డెవలప్మెంట్ 1, 2, 3 అని అన్నాము, బట్ ప్రాజెక్ట్ వర్క్ 1, 2, 3 అని కూడా అనుకోవచ్చు. అప్లికేషన్ డెవలప్మెంట్ 1 ఫస్ట్ సెమిస్టర్, అప్లికేషన్ డెవలప్మెంట్ 2 సెకండ్, అప్లికేషన్ డెవలప్మెంట్ 3 థర్డ్, అంటే 8 సెమిస్టర్స్ వరకు అప్లికేషన్ డెవలప్మెంట్ అని ప్రతి సెమిస్టర్లోన అతను ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తే ఆ 8 అప్లికేషన్స్ ఇంటిగ్రేట్ చేసేదే ప్రాజెక్ట్ వర్క్ మా దగ్గర. అంతేగాని ఫైనల్ ఇయర్ లాస్ట్ సెమిస్టర్లో ప్రాజెక్ట్ వర్క్ చేయాలి, బుక్ సబ్మిట్ చేయాలి, ఆ కాన్సెప్ట్ లేదండి మా యూనివర్సిటీలో. అంటే ఇది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. అంటే ఇంటర్నేషనల్గా ఐఐటీస్లో కానీ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ టాప్ యూనివర్సిటీస్లో ఏమైతే బెస్ట్ ప్రాక్టీసెస్ అడాప్ట్ చేస్తున్నారో అది మల్లారెడ్డి యూనివర్సిటీలో చేస్తున్నాం మేము. అది ఇప్పుడు ఇవాళ కావాల్సింది. ఇంకా రెగ్యులర్గా మనం ముందులాగా కన్వెన్షనల్ మెథడాలజీస్లోనే రేపు 10 years ముందు ఎడ్యుకేషన్ ఎట్లుందో, 5 years ముందు ఎడ్యుకేషన్ ఎట్లుందో అలానే చదువుకుంటా పోతే మనకి లైఫ్లో మనం మ్యాచ్ కాలేమండి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మ్యాచ్ కాలేం. మనం ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏమైతే చేంజెస్ అవుతున్నాయో మనం చేంజెస్ చేయాలి. అక్కడే మేము సక్సెస్ అయ్యాం. ఇవాళ సక్సెస్ అంటే ప్లేస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్లేస్మెంట్ అనేది మమ్మల్ని అడిగితే 10%. ప్లేస్మెంట్ని ఎప్పుడో దాటేసాం మనం. ప్లేస్మెంట్ కాదు, స్కిల్స్ అంటా నేను, టెక్నాలజీ స్కిల్స్ అంట, లాంగ్వేజ్ స్కిల్స్ అంట. అట్ ద సేమ్ టైం అకాడమిక్ కరికులం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంట. బట్ ఇన్ అడిషన్ టు దట్ మనకి ఆ స్టూడెంట్కి ఆ స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ ఈ కొత్తగా నేను ఏదైతే ప్రాజెక్ట్ వర్క్ అని ఇది కొత్తగా ఇంప్లిమెంటేషన్. అంటే ప్రాజెక్ట్ వర్క్ ఎందుకు ఫైనల్ ఇయర్లోనే చేయాలి, ఎందుకు ఫస్ట్ సెమిస్టర్ నుంచి అప్లికేషన్ డెవలప్మెంట్ 1, 2, 3, 4 ఫస్ట్ సెమిస్టర్ పైథాన్ అంటాను, సెకండ్ సెమిస్టర్లో ఏఎంఎల్ అంటాను, థర్డ్ సెమిస్టర్లో డేటా సైన్స్ అంటాను, 4th సెమిస్టర్లో జావా అంటాను. ఆ విధంగా డిఫరెంట్ టెక్నాలజీస్లో అప్లికేషన్ డెవలప్మెంట్ చేయిస్తా. 8 సెమిస్టర్స్ చేయించా, దాని ప్రాజెక్ట్ అంటాం మేము. ఈ విధంగా చాలా న్యూ మెథడ్స్ అండి. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఇంటర్నేషనల్గా, ఇండస్ట్రీ ఒకటే కాదు, ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా చూడాలి, ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ కూడా చూడాలి. 36 యూనివర్సిటీస్ కొలాబరేషన్ ఉంది మాకు ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్. ఇవాళ 36 యూనివర్సిటీస్ కొలాబరేషను, ఇండస్ట్రీస్ కొలాబరేషను, స్కిల్ డెవలప్మెంటు, లాంగ్వేజ్ కమ్యూనికేషను, టెక్నాలజీ స్కిల్స్, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, ఇవన్నీ కూడా తీసుకొచ్చిన తర్వాతనే ఇవాళ స్టూడెంట్ 4th ఇయర్ వరకు సక్సెస్ కాగలుగుతాం. 1 more పారామీటర్ అండి యూనివర్సిటీ స్టాండర్డ్స్ గురించి. మా దగ్గర 200 క్లాస్ రూమ్స్ ఉన్నాయి. 200 క్లాస్ రూమ్స్లో కూడా స్మార్ట్ బోర్డ్స్. అంటే ఒక స్టూడెంట్ ఒక కాలేజీలో క్యాంపస్లో అడుగు పెట్టాడంటే అతను క్లాస్ రూమ్ ఒక ఫ్యాకల్టీ టీచ్ చేయాలంటే అది ఒక స్మార్ట్ బోర్డ్ అనేది కంప్యూటర్ సిస్టమ్ లాగా. అంటే కంప్లీట్గా స్టూడెంట్కి లైవ్ అక్కడే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు, అక్కడే పవర్ పాయింట్ చూపించు, అక్కడే ఏదో ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి లింకప్ చేయొచ్చు. ఆ విధంగా స్మార్ట్ బోర్డ్ ఫెసిలిటీస్ పెట్టాం. అంటే లేటెస్ట్ టెక్నాలజీస్, ఆల్ కంప్యూటర్ సిస్టమ్ 16 GB. అంటే 16 GB అనేది మీరు కంప్యూటర్ ముందు జీబీ పెంచొచ్చు అనేది కాదు. అంటే లేటెస్ట్ టెక్నాలజీ కంప్యూటింగ్ ఫెసిలిటీస్ కదా అవన్నీ. ఇప్పుడు ఇవాళ కంప్యూటింగ్ ఫెసిలిటీస్ మనం బెస్ట్ ఇస్తేనే, కంప్యూటర్ సిస్టమ్స్ బెస్ట్ ఇస్తేనే స్టూడెంట్ సక్సెస్ అవుతాడు. సర్వర్స్ బెస్ట్ ఇస్తేనే స్టూడెంట్ సక్సెస్ ఇస్తారు. ల్యాబొరేటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి. అట్ ద సేమ్ టైం డిజిటైజేషన్ క్యాంపస్ ఉండాలి, స్మార్ట్ బోర్డ్స్ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. బట్ ఫ్యాకల్టీ, దట్ ఈస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. మా దగ్గర ఫ్యాకల్టీ ఈ కంప్యూటర్ సైన్స్ రిలేటెడే కాబట్టి ఎవ్రీ సెమిస్టర్ మేము ఎఫెక్టివ్ టీచింగ్ మెథడాలజీ ఫ్యాకల్టీ ట్రైనింగ్స్ కూడా పెడుతున్నాం, ఇండస్ట్రీతో కొలాబరేట్ చేస్తున్నాం. ఈ కోర్సెరా సర్టిఫికేషన్స్ అన్నాను కదండి, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మేము తీసుకున్నాం సర్టిఫికేషన్స్. అంటే ఫ్యాకల్టీ కూడా సర్టిఫికేషన్ చేయొచ్చు, స్టూడెంట్స్ కూడా సర్టిఫికేషన్స్. అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈ సబ్జెక్టులతో పాటు ఆ సర్టిఫికేట్, ఆ టెక్నాలజీ కూడా ఫ్యాకల్టీ కానీ స్టూడెంట్స్ కానీ నేర్చుకుంటూ స్టూడెంట్స్కి ట్యూన్ కావాలి. అంటే ఈ విధంగా ఇంటర్నేషనల్ ఎక్స్పోజరు, ఈ విధంగా బర్నింగ్ డిజైర్, ఈ విధంగా థింకింగ్ క్యాపబిలిటీస్ ఫ్యాకల్టీలో కానీ ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లో కానీ మేనేజ్మెంట్లో కానీ ఆ మేనేజ్మెంట్ సపోర్ట్ కానీ అవన్నీ ఉన్న దాని వల్లే స్టూడెంట్స్కి మేము బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతున్నాం. మాకు మేనేజ్మెంట్ కూడా సపోర్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కంప్యూటర్ సిస్టమ్స్ 3500 సిస్టమ్స్ కంప్యూటర్ సిస్టమ్స్ మా యూనివర్సిటీలో. కావాల్సిన రిక్వైర్మెంట్ ఏదో నామ్స్ తీసుకుంటే 1500 కూడా అవసరం లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ అంటే మేము నామ్స్ అనేది ఎప్పుడో క్రాస్ అయిపోయింది. నామ్స్ గురించి ఎవరు పట్టించుకోవట్లేదండి. రిక్వైర్మెంట్ ఆఫ్ ది స్టూడెంట్, రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఇండస్ట్రీ, రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్, రిక్వైర్మెంట్ ఆఫ్ ది టెక్నాలజీ, దాన్ని బేస్ చేసుకొని ఫ్యాకల్టీని డెవలప్మెంట్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలి. బట్ ఆ విధంగా బెస్ట్ ఎడ్యుకేషన్ కానీ, ఆ విధంగా బెస్ట్ థాట్స్, బెస్ట్ అకాడమిక్ బెస్ట్ ప్రాక్టీస్ కానీ స్టూడెంట్స్కి ఇవ్వగలగాలి. అప్పుడే స్టూడెంట్స్ని మనం రేపు జాబ్ కానీ ఏదైనా సక్సెస్ చేయగలుగుతాం. ఎస్ సార్, మీరు చెప్పినట్టు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అసలు ఇప్పుడు యూనివర్సిటీలు కూడా చాలా ఎక్కువ వచ్చేసాయి. అవునండి. కానీ ఇందుకు ఒక స్టూడెంట్ మల్లారెడ్డి యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రత్యేకతలు చెప్పండి. కంక్లూజన్ బాగా చెప్పారండి. ఇంతవరకు నేను చెప్పింది కూడా అదే డైరెక్షన్లో ఉంది. బట్ నేను ఒక 6-7 పాయింట్స్లో మీకు క్లారిటీ ఇచ్చేస్తాను.
మళ్ళీ రిపీట్ అయినా కానీ మేము ఆ ఫస్ట్ ఏదైతే చెప్పానో మేము చెప్తుండేది ఏ యూనివర్సిటీలో జరుగుతుంది నేను కామెంట్ చేయను కానీ బట్ మేమున్న దాంట్లో 100% ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను. నేను బెస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం మేము అకాడమిక్గా కానీ, లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్మెంట్ కానీ, సాఫ్ట్ స్కిల్స్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, టెక్నాలజీ స్కిల్స్ కానీ, టెక్నాలజీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్స్. నేను ఏమంటున్నా అంటే టెక్నాలజీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్స్ ఒక ఛానల్, లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ అదర్ ఛానల్, అండ్ థర్డ్ ఛానల్ అకాడమిక్స్. ఇంటిగ్రేట్ చేసేది ఫస్ట్ సెమిస్టర్లో ఇంప్లిమెంట్ చేసింది మల్లారెడ్డి యూనివర్సిటీ. సెకండ్ పాయింట్, ఈ ప్రాజెక్ట్స్ కొత్త కాన్సెప్ట్స్ ఇంట్రడ్యూస్ చేయడం, ఈ ఓల్డ్ మెథడాలజీస్ పక్కన పెట్టడం, ఈ అప్లికేషన్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ తీసుకురావడం మల్లారెడ్డి యూనివర్సిటీ. సిలబస్ ఇండస్ట్రీ మ్యాచింగ్ చేసేదానికి ఇండస్ట్రీతో టైఅప్స్ అయ్యి ఆ సిలబస్ ఏది కావాలో, ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఏది కావాలో అది మల్లారెడ్డి యూనివర్సిటీ. స్మార్ట్ బోర్డ్స్ ఫెసిలిటీస్ మల్లారెడ్డి యూనివర్సిటీ. అఫోర్డబిలిటీ అంటే ఈ సిటీలో ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలన్నా 20 కిలోమీటర్లు, 25 కిలోమీటర్లు మ్యాక్సిమం అఫోర్డబిలిటీ. ల్యాండ్ బ్యాంక్ మాది. ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, కంప్యూటింగ్ ఫెసిలిటీస్, స్మార్ట్ బోర్డ్స్, హాస్టల్ ఫెసిలిటీస్, 3 హాస్టల్ ఫెసిలిటీస్. ఇన్ అడిషన్ టు దట్ ఒకటే యూనివర్సిటీలో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అంటే అలైడ్ హెల్త్ సైన్సెస్ తీసుకున్నా, మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ తీసుకున్నా, డిజిటల్ ఫోరెన్సిక్స్ తీసుకున్నా, అగ్రికల్చర్ సైన్సెస్ తీసుకున్నా, ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ తీసుకున్నా, ఈ ఐఏఎస్ కూడా కోచింగ్ ఉందండి. అంటే ఇంటిగ్రేటింగ్ విత్ వేరియస్ ప్రోగ్రామ్స్ మేము స్టార్ట్ చేసినప్పుడు స్టూడెంట్స్కి కూడా డిఫరెంట్ ఎక్స్పోజర్ వస్తుంది. ఇంజనీరింగ్ చదువుతున్నా కానీ అతనికి మెడికల్ నాలెడ్జ్ చదవకపోయినా, సబ్జెక్ట్ అలైడ్ హెల్త్ సైన్స్ సబ్జెక్ట్ చదవకపోయినా డిఫరెంట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ డిఫరెంట్ ఎక్స్పోజర్ వస్తుంది. ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసి ఒక అకాడమిక్గా బెస్ట్ ప్రాక్టీసెస్ అనేది స్టూడెంట్స్కి ఇవ్వగలుగుతున్నాము. ద లాస్ట్ కంక్లూజన్ ట్యాగ్ ఏంటంటే ఈ ప్లేస్మెంట్ కాదు, ప్లేస్మెంట్స్ ఆల్రెడీ క్రాస్. 40 yearsలో ఇండస్ట్రీలో అతను ఏమి కావాలో ఆ స్కిల్స్ ఇస్తాం 8 సెమిస్టర్స్లో. దట్ ఈస్ బిలీవింగ్ అస్ అండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మల్లారెడ్డి యూనివర్సిటీ గురించి పూర్తి డీటెయిల్స్ అందించారు. ఇది ఇవాల్టి ఎన్కరేజ్. నమస్తే.